రోమ్లో మెలోడీ మూమెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో గంటలోనే 100 మిలియన్ వ్యూస్ను టచ్ చేసింది. పార్లే పేరు నెట్టింట మార్మోగింది. మెలోడీతో ఏమాత్రం సంబంధం లేకపోయినా స్టాక్ మార్కెట్లలో పార్లే ఇండస్ట్రీస్ షేర్లు రాకెట్లో దూసుకెళ్తున్నాయి. ఇప్పుడే కాదు, గతంలోనూ పేర్ల గందరగోళంతో వేరే కంపెనీలు లాభపడ్డ సందర్భాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఇటలీలో పర్యటించిన ప్రధాని మోదీ ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి మెలోడీ చాక్లెట్స్ గిఫ్ట్ ఇవ్వడం స్టాక్ మార్కెట్ సెన్సేషన్ కు కారణమైంది. మెలోడీ చాక్లెట్లను పార్లే ప్రొడక్ట్స్ సంస్థ తయారు చేస్తోంది. ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు. ఇప్పుడు మెలోడీ మూమెంట్ తో పార్లే పేరు వైరల్ అవ్వడంతో అదే పేరుతో స్టాక్ ఎక్స్చేంజీల్లో ఉన్న పార్లే ఇండస్ట్రీస్ షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు ఈ కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. గురువారం ఈ కంపెనీ షేర్ విలువ దాదాపు 5% ఎగబాకింది. ఈ పార్లే ఇండస్ట్రీస్ సంస్థకు చాక్లెట్ల తయారీకి ఏమాత్రం సంబంధం లేదు. గతేడాది అక్టోబర్లో దక్షిణ కొరియా సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అది తమిళనాడుకు చెందిన ఎల్జీ బాలకృష్ణన్ అండ్ బ్రోస్ కంపెనీకి అనూహ్య లాభాలను తెచ్చిపెట్టింది. ఎల్జీ పేరు విషయంలో గందరగోళానికి లోనైన ఇన్వెస్టర్లు ఈ తమిళనాడు కంపెనీ షేర్లను భారీగా కొన్నారు. ఎల్జీ బాలకృష్ణన్ అండ్ బ్రోస్ కంపెనీలో ఏకంగా 4,300 కోట్ల మేర పెట్టుబడులు పెరిగాయి. 2021లో కోవిడ్ మహమ్మారి భారత్ సహా యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఆ సమయంలో మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ల పేర్లు వార్తల్లో మారుమోగాయి. దీంతో ఆక్సిజన్ పేరుతో ఉన్న కంపెనీల షేర్లు రాణించాయి. అలా బాంబే ఆక్సిజన్ కంపెనీ షేర్లు కూడా పెరిగాయి. 2021 మార్చి 31న దాదాపు 11,000 ఉన్న షేరు విలువ ఆ ఏడాది ఏప్రిల్ 20 నాటికి ఏకంగా 25,500కు చేరింది. ఈ కంపెనీ ఆక్సిజన్ తయారీ వ్యాపారం నుంచి 2019లోనే బయటకొచ్చి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా మారింది. కానీ పేరు అదే ఉండటంతో కోవిడ్ సమయంలో షేరు విలువ భారీగా పెరిగింది. లాక్డౌన్ సమయంలో వర్క్ ఫ్రం హోం తప్పనిసరి కావడంతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్లకు ఆదరణ పెరిగింది. ఆ సమయంలో ప్రముఖ జూమ్ వీడియో కమ్యూనికేషన్స్, చైనాకు చెందిన జూమ్ టెక్నాలజీస్ సంస్థల మధ్య ఇన్వెస్టర్లు గందరగోళానికి గురయ్యారు. దీంతో జూమ్ టెక్నాలజీస్ కంపెనీ షేర్లు రాణించాయి. చాలాసార్లు చైనా రెగ్యులేటర్లు ఈ కంపెనీ ట్రేడింగ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. 2021 జనవరిలో టెస్లా అధినేత ఇలాన్ మస్క్ యూజ్ సిగ్నల్ అంటూ కేవలం 2 పదాల పోస్ట్ చేశారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఆందోళనలు వ్యక్తమైన సమయంలో సిగ్నల్ మెసేజింగ్ యాప్ ను వినియోగించాలి అనే ఉద్దేశంతో మస్క్ ఆ పోస్ట్ పెట్టారు. అది కాస్త మైక్రో క్యాప్ సంస్థ సిగ్నల్ అడ్వాన్స్ కు కలిసొచ్చింది. రోజుల వ్యవధిలోనే ఈ కంపెనీ షేర్లు ఏకంగా 5,000% పెరిగాయి. ఇప్పుడు మెలోడీ కూడా అదే మాయ చేసింది. పార్లే పేరు పెట్టుకున్నందుకు నిన్నటి వరకు తీవ్ర ఒత్తిడిలో ఉన్న పార్లే ఇండస్ట్రీస్ షేర్ వరుసగా 2 రోజులు అప్పర్ సర్క్యూట్ ను టచ్ చేసింది. ఈ స్టాక్ గత వారంలో 5.63%, ఒక నెలలో 4% పెరిగింది. కానీ ఈ సంస్థ షేరు విలువ గత 3 నెలల్లో 35%. ఈ ఏడాది ప్రారంభం నుంచి 41% మేర పతనమైంది. మొత్తం మీద ఒత్తిడిలో ఉన్న పార్లే ఇండస్ట్రీస్ షేర్లకు మెలోడీ మూమెంట్ ఊహించని జోషిచ్చింది.